హల్లెలూయా. దేవుడి గొప్ప నామానికి మహిమ కలుగును గాక. మరి దేవాతి దేవుడు మరి పాస్టర్ గారిని, పాస్టర్ గారిని మరి ఇక్కడ ఎంతగానో సేవ చేస్తున్న ప్రతి బిడ్డని మరి ఎంతగానో దీవించాలని దేవుడు మనందరినీ ప్రేమించి విశాఖపట్నం ప్రాంతం నుంచి మనందరినీ ఇంత దూరం తీసుకొచ్చారని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. హల్లెలూయా. అయితే నేను ఒక్క మాట చెప్పాలని ఆశపడుతున్నాను. అదేంటంటే చాలా ఆశపడి వచ్చాము ఇక్కడికి. ఎందుకు వచ్చామంటే మనం భోజనం చేయడానికో ఏమో మాట్లాడుకోవడంతో రాలేదు. ఇంత దూరం రావడానికి కారణం ఏంటంటే ఒకటే, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనం ఒకసారి. ప్రసంగి 10 ప్రసంగి 10:15. ఊరికి పోవు త్రోవ ఎరిగిన వారై బుద్ధిహీనులు తమ ప్రయాసం చేత ఆయాసపడుదురు. చాలు. ఊరికి పోవారు తోవ ఎరిగిన వారే. ఊరికి పోయే తోవ ఎరగకపోతే మనమట బుద్ధిహీనులు అట. ఏమట? బుద్ధిహీనులు అట. మనం అసలు క్రైస్తవులు ఎందుకు మారాము? దేవుడి బిడ్డలు ఎందుకు మారాము? మనం ఎందుకు అసలు రక్షణ పొందాము? మనం ఎక్కడికి వెళ్తున్నాము? ఏం చేయాలో ఉన్నంత వరకు ఎటువైపు ప్రయాణం చేస్తున్నాము? ఆ ప్రయాణంకి ఏం కావాలా? ఆ ప్రయాణంలో ఏం సిద్ధపరచుకోవాలా? ఆ ప్రయాణం చేసేటప్పుడు మన వెనకాల ఏం తీసుకెళ్లాలా? ఆ ప్రయాణంకి వెళ్ళేటప్పుడు మనకు తోడు ఎవరు రావాలా అన్నది ఈరోజు చాలా మంది ఆలోచించడం లేదు. ఊరికి తోవ ఎరగని వాడట బుద్ధిహీనుడట. హల్లెలూయా. బుద్ధిహీనత చూడండి, మాట చాలా సింపుల్ గా ఉంటది, కానీ ఆలోచిస్తే ఉంటుంది అందులోన మనం ఒక ప్రయాణికులం. ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఇప్పుడు సపోజ్ ఇక్కడికి రావాలనుకుంటే మనం ఉదయాన్నే లేచి ఎంతో కష్టపడి తినడానికని, మరి తాగడానికని, మరి మాట్లాడటానికని ఎన్నో వస్తువులు తీసుకుని వచ్చాము. అలాగే నిన్ను ఎంతగానో ప్రేమించి నన్ను దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న ఆయన, మరి ఆయన దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు ఏం పట్టుకుని వెళ్ళాలి, ఏం తీసుకుని వెళ్ళాలి? ఎప్పుడైనా ఆలోచించారా? ఆ మంట ఎవరిలో ఉందా? హల్లెలూయా. మనలో ఉంది కాబట్టి మనందరం వైజాగ్ నుంచి ఇంత దూరం వచ్చాం. హల్లెలూయా. మీరు సైలెంట్ గా ఉంటే మీకు అసలు ఆ ఇష్టం ఉందో లేదా అనేది కూడా నాకు క్వశ్చన్ మార్క్ గా ఉంది. హల్లెలూయా. ఎస్. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం ఒకసారి మరి నేను ముగిస్తాను ఇంకొక మాట చెప్పి. సామెతలు 20వ అధ్యాయం 4వ వచనం. సామెతలు 24. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే చూసారా, సోమర్ధనముగా ఉంటే పంట ఏమి తింటారు చూడండి. కోతకాలం అంత విచారమిస్తే అయ్యో అయిపోయిన తర్వాత మన చేతులు కాలేక ఆకలి పట్టుకోవడం అనేటట్టు మరి ఎలా ఉంటుందో చూడండి. నీలో శక్తి ఉన్నప్పుడే, నీలో ఎనర్జీ ఉన్నప్పుడే, నీలో బలం ఉన్నప్పుడే, నీలో ఓపిక ఉన్నప్పుడే, చేయగలిగే సత్తా ఉన్నప్పుడే, చేయగలిగే దమ్మున్నప్పుడే నువ్వు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తలు ప్రకటించమని ఆయన చెప్తున్నారు. వీళ్ళ ఈ మాట ఎందుకు చెప్పానంటే మరి మన మధ్యలో మరి తండ్రి సమానులు మరి రాజారావు గారు పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. నేను గత 2018 నుంచి రాజారావు గారికి నాకు మరి ఒక సువార్త సత్సంబంధం కలిగి ఉంది. అమ్మా ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు రావాలమ్మా అని చెప్తూ ఉంటారు. సువార్తకి వెళ్ళేటప్పుడే ఇప్పుడు ఆయన ఎలా మనతో వచ్చారు. పిల్లరా రెండు విషయాలు మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. సువార్తకి వెళ్ళాలంటే మనకి సౌకర్యాలు కావాలి. సువార్తకి వెళ్ళాలంటే వాహనాలు కావాలి. సువార్తకి వెళ్ళాలంటే సీట్లు కావాలి. సువార్తకి వెళ్ళాలంటే సౌకర్యం, సువార్తకి వెళ్ళాలంటే చక్కగా మనం కంఫర్ట్ కావాలా. కానీ మీకు తెలుసా, ఒక విషయం ఎవరికి తెలియదు, చాలా మందికి ఇక్కడ తెలియకపోవచ్చు, బహుశా ఒకరికే తెలుసు. హల్లెలూయా. అదేంటంటే మనతో సువార్తకు వచ్చిన రాజారావు గారు డైలీ నడుచుకొని కొత్త వలస వరకు కూడా, పెందుర్తి వరకు కూడా, కొత్త వలస అసలు అది ఎక్కడికి వెళ్తున్నాడో కూడా అతనికి తెలియదు. అలాంటి స్థితిలో కూడా అంటే కాలినడకన రోజు వెళ్ళి కడపత్రులు ఇచ్చి సువార్త ప్రకటించడం ఆయన పని. నాకు మొన్న చెప్పేటప్పుడు నాకు అసలు నేను అంత వయసు అనుకోలేదు.
80 సంవత్సరాలమ్మా నా వయసు అని చెప్పిన తర్వాత ఎన్నాళ్ళైంది డాడీ నువ్వు ఇలా సువార్త ప్రకటిస్తున్నావు అంటే 32 సంవత్సరాల నుంచి నేను ఇలా నడుచుకొని సువార్త ప్రకటిస్తున్నాను. పిల్లరా మనందరం కూడా అతి బలం, అతి శక్తి, అతి ఆయుస్సు కావాలి అంటే మీకు ఏమున్నా ఏమి లేకపోయినా సువార్త చేసిన వాళ్ళు నిజంగా సెటిల్ అయిపోతారు. సువార్త చేసిన వాళ్ళు మాట్లాడటం రాకపోయినా సెటిల్ అయిపోతాడు. మాట్లాడటం రాకపోయినా, పాటలు పాడటం రాకపోయినా, మన మధ్యలో జానతమ్ముడు ఉన్నాడు, మాట్లాడటమే వచ్చింది కాదు. అలాంటిది సువార్తలో పాటలు ఈరోజు ఎలా పాడతాడంటే మరి అది చెప్పడానికి కాదు. సువార్త చేసిన పాదం సుందరమని దేవుడు అందుకే మన మధ్యలో మరి రాజారావు గారు ఉన్నారు, తండ్రి సమానులు. మరి ఆయనకి నా బ్రదర్ పీటర్ గారు, పాస్టర్ గారు